రెండవ దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయము. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనునందు ఉండెను కనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికందరికినీ అనగా ఇశ్రాయేలీయులకందరికినీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును సొలొమోనుతో కూడా కలిసి గిబియోనునందుండు బలిపీఠమునొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దానికొక గుడారము వేసి తాను సిద్ధపరచిన స్థలమున ఉంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు మందిరపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దానిమీద 1000 దహన బలులను అర్పించెను. ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగమని సెలవీయగా సొలొమోను దేవునితో ఈలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించియున్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళియంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తిగలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచెయ్యుము.